లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని శతాబ్ది మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉమెన్స్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ముఖ్య అతిథి ఇన్స్టాలేషన్ ఆఫీసర్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ సింహరాజు కోదండరాం చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఎన్టీపీసీ లక్ష్మీ నరసింహ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సింహరాజు కోదండరాం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని శతాబ్ది అధ్యక్షులుగా చింతలపల్లి కిషన్ రావు, కార్యదర్శిగా బండారు శ్రీనివాస్, కోశాధికారిగా ఉల్లాల సురేష్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా బాలసాని స్వామిగౌడ్, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని ఉమెన్స్ అధ్యక్షులు లయన్ బాలసాని పద్మగౌడ్, కార్యదర్శి ఏలేశ్వరం శ్రీలత, కోశాధికారి కంకణాల శ్రీదేవి, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ కరక సుజాతచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఫస్ట్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ కోదండరాం ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ 107 సంవత్సరాల కిందట ప్రారంభించి 214 దేశాల్లో విస్తరించి 49,000 క్లబ్లను ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే ఒక ఉన్నత సంస్థగా ఏర్పడిందని, ఈ లయన్స్ క్లబ్ను ఐక్యరాజ్య సమితి గొప్ప ఉన్నత సంస్థగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి సంస్థలో మనం పనిచేయడం చాలా గర్వంగా ఉందని, ఈ సంస్థ ద్వారా ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేస్తూ మన సంస్థను ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. క్లబ్లో సేవలు అందిస్తున్నామో ఆ క్లబ్ గురించి సుచాయిగా కొంచెం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఏంటంటే ఏదైతే ఆర్గనైజేషన్లో ఉన్నామో దాని గురించి తెలిస్తే కానీ దాని విలువ ఏంటో తెలియదు. ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, నాన్ రీజనల్ ఆర్గనైజేషన్. ఇది మన ఒక 107 సంవత్సరాల క్రితం అంటే 1917లో ఇందాక సంపత్రావు గారు తెలియజేశారు. 1917లో చికాగోలో పుట్టినటువంటి ఒక ఆర్గనైజేషన్ 214 దేశాల్లో విస్తరించి 49,000 క్లబ్లతోటి 14 లక్షల మెంబర్లతోటి అనుక్షణం ఎక్కడో ఒక దగ్గర ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నటువంటి ఒక గొప్ప సంస్థ ఫ్రెండ్స్. అలాంటి సంస్థలో మనం పనిచేస్తున్నాం. అంతేకాకుండా మనది మనం ఎవరైనా కూడా మన ఆర్గనైజేషన్ గురించి గొప్పగా చెప్పుకోవటం అనేది మామూలుగా ఆనవాయితీ. అయితే మన ఆర్గనైజేషన్ గురించి యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉందో, ఐక్యరాజ్య సమితి మీకు తెలిసినటువంటి విషయమే. అది వాళ్ళు ముఖ్యంగా చూసేది పీస్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది వరల్డ్. అలాంటి యూనివర్సల్ సంస్థ 3,000 పైన ఉన్నటువంటి ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్ని స్టడీ చేసి మనకు వరల్డ్ బెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ లయన్స్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి గుర్తించడం జరిగింది. అలాంటి గొప్ప సంస్థలో పనిచేస్తున్నప్పుడు మనం గర్వించాలా వద్దా? ఏం చేయాలి మరి గర్వించాలంటే? గణపతి దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆనంద్ గారు వచ్చినట్టుగా అనుకోవాలి. ఇవాళ ఇద్దరు తీసుకుంటారు. నూతనంగా ఎన్నికైన శతాబ్ది అధ్యక్షులు లయన్ చింతలపల్లి కిషన్ రావు, ఉమెన్ అధ్యక్షులు లయన్ బాలసాని పద్మస్వామిగౌడ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు తమను ప్రెసిడెంట్గా చేసినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలిపి సభ్యులందరి సహకారంతో వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకుపోతామని తెలిపారు. గడిచిన సంవత్సరంలో చేసిన ప్రోగ్రామ్స్ కన్నా ఈ సంవత్సరము ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేద్దామని మీ అందరి ముందు మేము మనవి చేసుకుంటున్నాను. మరొకసారి మన క్లబ్ మెంబర్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 6 months మాత్రమే ప్రెసిడెంట్గా చేశాను. నెక్స్ట్ ఇప్పుడు నాకు 1 year అవకాశం వచ్చింది. మా క్లబ్ మెంబర్లందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు మళ్ళీ అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే ఎంతోముందు నేను కౌన్సిలర్గా కూడా చేశాను. నాకు ప్రజాసేవ చేయడం చాలా ఇష్టము. ఎందుకంటే మా మెంబర్స్ తోటి ఇంకా నేను ప్రజాసేవ చేయాలని ముందుకెళ్ళడానికి మా సోదరి మనులందరూ కూడా నాకు సహకరించాలి. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మా శతాబ్ది మెంబర్స్ అందరికీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా సోదరి మనులను కూడా మాతో పాటు మా మెంబర్షిప్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే కొంతమంది వస్తామంటున్నారు కానీ అన్నయ్యలు
ముఖ్యంగా మీరందరూ కూడా వారిని జైన్ చేయాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమంలో జెడ్సీ లయన్ గొంత వినోద్, ఆర్సీ లయన్ వేల్పూరి సంపత్రావు, ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ లయన్ గొండి వెంకటరమణ, జీఈటీ కోఆర్డినేటర్ లయన్ షేగంటి నరేష్, జాయింట్ డీసీఎస్ లయన్ జయప్రకాష్ చౌడా, డీసీటీ లయన్ ఇరుకుల్లా ఆనంద్, శతాబ్ది చార్టర్ ప్రెసిడెంట్ లయన్ తూముల రాజేశ్వరరావు, లయన్ అమరేశ్వరరావు, లయన్ బుచ్చిరెడ్డి, లయన్ దేవేందర్ రెడ్డి, లయన్ కాసర్ల సురేందర్, లయన్ ఏలేశ్వరం చంద్రమౌళి, ఉట్ల శ్రీనివాసరెడ్డి, గాలి సునీత, లయన్స్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.